పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలతో పాటు అప్పులు విరాళాలను ప్రస్తావించారు. పవన్ కు 64,26,00,000 అప్పులున్నట్లుగా పేర్కొన్నారు. 5 ఏళ్ల సంపాదన 114.76 కోట్లుగా చూపించిన పవన్ పన్నుల రూపంలో 73,92,00,000 చెల్లించినట్లుగా తెలియజేశారు. పార్టీ సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల నిమిత్తం 20 కోట్లకు పైగానే విరాళాలు అందించారు. చరాస్తిరాస్తులు కలిపి 94 కోట్లున్నట్లుగా చెప్పారు. ఇక ఆయన చదువుకుంది 10వ తరగతి వరకేనని ఈ అఫిడవిట్ ద్వారా పవన్ తెలియజేశారు. నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం కుట్టుందని మనస్ఫూర్తిగా నమ్మాలి. ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి, ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి, కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం. అలాగే క్లాష్ ఉంది. ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాని సామరస్య వాతావరణం పరిష్కరించవచ్చు. అలాగే 5,000 కలిస్తేనే పిడికిలు కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం దొరుకుతుంది. అలాగే చేసి పెడతాం. పిఠాపురం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈ నామినేషన్ ప్రక్రియలో ఎవరెవరు పాల్గొన్నారు, అదేవిధంగా నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది? రేఖ, మొత్తం మీద చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అంగరంగ వైభవంగా కూడా పిఠాపురంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీతో పాటుగా ర్యాలీ ముగిసిన తర్వాత పిఠాపురం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వర్మతో పాటు ఆయన సోదరుడు నాగబాబుతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన నేతలు మరొక ఇద్దరు. అంటే నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి కేవలం నలుగురు నుంచి మాత్రం 5గురికి మాత్రమే అనుమతిస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురు ఆల్రెడీ కీలకమైన వ్యక్తులు కాబట్టి మరొకరు అక్కడే చేరుకున్న పరిస్థితి. ఇక ప్రధానంగా చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో ప్రజలకు సంబంధించి మాస్ లీడర్గా కూడా అభిమానులకి ప్రత్యేక గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ ఆస్తుల విషయంలో మాత్రం ఆ స్థాయిలో లేదని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి కేవలం 114 కోట్ల రూపాయలు మాత్రమే ఆయన అఫిడవిట్లో చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా జీఎస్టీ అయితేమి, ఐటీ అయితేమి సంబంధించి దాదాపుగా 73 కోట్ల రూపాయల పైగా కూడా ప్రభుత్వానికి చెల్లించినట్టు చెప్తున్నారు. దాదాపుగా కోట్ల రూపాయలకు సంబంధించి కూడా ఆయన అప్పులు ఉన్నట్లు చదువుతుంది. అలాగే విరాళాలు, వివిధ సంస్థలకు సంబంధించి విరాళాలు దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇప్పటివరకు స్వచ్ఛంద సంస్థల విషయానికి సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కౌలు రైతుల భరోసా విషయంలో కానీ, లేకపోతే మిగిలిన అయోధ్య రామట ఇట్లాంటి వాటికి సంబంధించి విరాళాలకు సంబంధించి కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. దాదాపుగా 64 కోట్ల రూపాయలకు సంబంధించి ఆయన అప్పులు ఉన్నట్లు కూడా ప్రధానంగా ఇక్కడ చర్చించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఆయన దగ్గర 114 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉంటే 64 కోట్ల రూపాయలు దాదాపుగా సగం ఆయనకు అప్పులున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.